ఈ వాటర్ తాగు. నా సుగుణాల తల్లి, నా కోసం నీళ్లు తీసుకొచ్చావా? నిజంగానే బాగా దాహం వేస్తుంది. అమ్మా, పుష్పక్క, నాకు ఒక హెల్ప్ చేయాలి. మళ్ళీ ఏమైంది? కంగారు పడేదేమీ కాదు, కంగారు పెట్టేది అంతకంటే కాదు. అమ్మయ్యా, పోనీలే, నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు. నా నుంచి నీకేం హెల్ప్ కావాలో చెప్పు. శ్రీరామనవమికి గుడిలో సీతారాముల పట్టాభిషేకం జరుగుతుంది కదా, అక్కడికి వచ్చిన భక్తులకి కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన లిస్టు నువ్వే చెప్పాలక్క. ఓసి ఇంతేనా? అందులో శ్రీరామనవమికి రాముల వారి సేవకు సహాయపడే అదృష్టం ఎవరికి దొరుకుతుంది చెప్పు? ముందు కావలసిన సామాన్ల లిస్ట్ రాసుకో, తర్వాత వంట పనికి వేరే ఆడవాళ్ళ సహాయం తీసుకో. అలాగే, మనం లిస్ట్ రాద్దామా? ముందు నువ్వు వెళ్ళి పేపర్ పెన్ను తీసుకో. అమ్మయ్యా, కూర్చుంటే ప్రాణం కుదుట పడినట్టుగా ఉంది. అక్క చెప్పు. రాసుకో. ముందు 4 లీటర్ల నూనె రాయి. పుష్పక్క, మొత్తం ఏరియా అంతా పిలుస్తున్నారు. ఓయమ్మో, అయితే 4 డబ్బాల నూనె రాయి. ఈ సామాన్లన్నీ తీసుకురావాల్సి ఉంటుంది. అవును, ఇప్పుడు డ్యూటీ వదిలేసి అయితే వెళ్ళలేను. సత్య గారికి ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్తాను. అదిగో సత్య వచ్చాడు. నమస్తే సత్య. ఇప్పుడు ఈవిడెందుకు ఫోన్ చేస్తున్నారు? ఎవరు? మంజు మేడం. చేతులే, మళ్ళీ ఏమైనా షాక్ ఇస్తుందేమో. ఎత్తనే ఎత్తను, అస్సలు ఎత్తనే ఎత్తను.